ఈ నెల 30న అంతర్వేదిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ నెల 30వ తేదీ ఉదయం 10 గంటలకు పవన్ అంతర్వేది చేరుకోనున్నారు. తొలుత అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని డిప్యూటీ సీఎం దర్శించుకోనున్నారు. అనంతరం అంతర్వేదిలో 17.33 కోట్లతో జలజీవన్ మిషన్ కింద నిర్మించిన మంచినీటి పథకాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి చెప్పండి. ఏదైతే ఇప్పుడు అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి తీర్థం ఈ నెల 25వ తేదీ నుంచి మొదలవుతుంది. 28వ తేదీన కళ్యాణోత్సవం జరుగుతుంది. 29వ తేదీన రథోత్సవం జరుగుతుంది. వాస్తవానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్మీనరసింహ స్వామి అంతర్వేది తీర్థానికి 28వ రోజు కళ్యాణం రోజునే రావాలని ముందు భావించారు. అయితే లక్షలాదిగా జనం ఇక్కడికి తరలి రావడం, కళ్యాణోత్సవం చూడటం, అలాగే సముద్ర స్నానాన్ని ఆచరించి సోమవారం దర్శించుకోవటం, ఆ తర్వాత 29వ తేదీన రథోత్సవంలో కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడం లాంటి కార్యక్రమాలు ఉండడం వల్ల 30వ తేదీకి ఈ పర్యటన ఇంకా మార్చారు. 30వ తేదీన డిప్యూటీ సీఎం పర్యటన ఖరారైంది. అంటే ముందుగా ఆయన ఉదయం 10 గంటలకి అంతర్వేది చేరుకుంటారు బై హెలికాప్టర్ లో. అయితే ఆ తర్వాత ముందుగా అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్న తర్వాత అంతర్వేదిలోనే నిర్మించిన ఏదైతే జలజీవన్ మిషన్ కింద నిర్మించిన 17 కోట్ల దాదాపు 17 కోట్ల 33 లక్షల రూపాయలతో నిర్మించిన మంచినీటి చెరువుని, రక్షిత మంచినీటి చెరువుని ప్రారంభిస్తారు. అలాగే ఇక్కడ నుంచి దాదాపు అంతర్వేది కర, గొంది, ఈ 5-6 చుట్టుపక్కల గ్రామాలకి కూడా రక్షిత మంచినీరు ఈ పథకం ద్వారానే అందనుంది. అయితే ఈ కార్యక్రమానికి ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ రోజు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, అలాగే జిల్లా ఎస్పీ రాహుల్ మీనా కూడా దీని మీద సమీక్షించారు. ఏదైతే రాజుల ఎమ్మెల్యే దేవ ప్రసాద్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు అయినట్టుగా ప్రకటన కూడా చేశారు. ఈ నేపథ్యంలో తగిన ఓ పక్క అంతర్వేది తీర్థం, మరోవైపు పవన్ కళ్యాణ్ పర్యటనకు కూడా ఏర్పాట్లు అధికార యంత్రాంగం చేస్తుంది. అయితే 29వ తేదీన రథోత్సవానికి భారీగా తరలివస్తున్న నేపథ్యంలో దాదాపు 1300 మంది పోలీసులతోటి ఇక్కడ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే 30వ తారీఖున కొంత జనం భక్తులు రద్దీ తగ్గుతుంది. ఆ రోజున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి నిర్ణయించారు. దాంతో ఈ పర్యటన ఖరారైంది. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.